మండి చేయమన్నారని మండిపడ్డం మానేసి అన్ని రెడీ చేసుకుని 33 నిమిషాలనే ముగించేద్దారండి. ముందుగా చికెన్ జాయింట్లకి నాట్లు పెట్టేసుకుని కొంచెం ఉప్పు నిమ్మరసం కలిపి శుభ్రంగా మసాజ్ చేసేసుకుని పలావ్ సామాన్లతో పాటు ధనియాలు జీలకర్ర కారం వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాక మసాలాతో కూడా మసాజ్ చేసేసుకుని ఆవిరి మీద 20 నిమిషాలు ఉడికించేసుకున్నాక తీసేసుకుని ఈ నీళ్ళను కూడా జాగ్రత్త పెట్టుకోండి. నూనేసి ఉడికిపోయిన చికెన్ ని 10 నిమిషాల పాటు అటు ఇటు రోస్ట్ గా కాల్చేసుకోండి. నూనేసి పలావ్ సామాన్లు పచ్చిమిర్చి వేపేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పచ్చసును పోగొట్టేసుకుని 20 నానబెట్టుకున్న జీడిపప్పులు 2 టమాటాలను కలిపి పేస్ట్ ఆడేసి అందులో వేసేసుకుని పెరుగు బ్రౌన్ ఆనియన్స్ పుదీనా మిగిలిన మండి మసాలాతో పాటు కొంచెం ఉప్పేసి నూనె పైకి తెలియంత వరకు వేపేసుకున్నాక చికెన్ ఉడికిన నీళ్ళని అందులో పోసేసుకుని చిక్కబడిన తర్వాత కొంచెం గ్రేవీ తీసి పక్కనెట్టేసుకుని 2.5 గ్లాసులు నీళ్లు కొంచెం ఉప్పు వేసుకుని కలిపేసుకుని మరుగుతున్నప్పుడు 2 గ్లాసులు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని పావు గంట ఉడికించేసుకున్నాక ఫ్రై అయిపోయిన చికెన్ దాని మీద పెట్టుకుని పైనుంచి గ్రేవీ పోసేసుకుని కాలుతున్న చెప్పు మీద కొంచెం నెయ్యి మూత పెట్టి 2 నిమిషాలు అలా వదిలేసాక మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ ఏ పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పుతో అలంకరించేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే తోకుందంటే ఉండదండి. మాంగళ్య బంధంలోని మమకారాన్ని మించినది మరొకటి లేదని మురిసిపోవాల్సిందేనండి.